అసలు నిన్న ఫస్ట్ లో మెసేజ్ అన్న పెట్టారు, ఇప్పుడు అది కూడా లేదు, అంత బిజీ అయిపోయారు. ఇక్కడే ఉన్నారా, ఎక్కడికి వెళ్తారా? మొన్న వచ్చాను సార్ అటు. అయితే రోజు షాప్ కట్టేస్తుందండి, మీరు లేరేమనుకున్నాను నేను. ఓకే ఓకే. పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? పాప బాగున్నాను సార్, అందరూ బాగున్నారు. పాప ఎక్కడ చదువుతుంది ఇప్పుడు? కాకినాడ వచ్చానా? మార్చలేదు ఇంకా అప్పటి నుంచి. వాళ్ళు బాగుంది కదా అక్కడ. మరి మా చిన్నవాడిని ఓకే. అంటే నెక్స్ట్ ఇయర్ ఎలైట్ పెట్టారండి, ఒకవేళ మా పాపని కానీ మార్చేస్తారేమో అని కాల్ చేసామండి. అంటే ఎలైట్ పెట్టారండి ఏసీ క్లాస్ రూమ్స్ అన్నీ. అంటే అప్పుడు మనకి రెగ్యులర్ వేరు, నార్మల్ వేరు, ఎలైట్ వేరండి. ఇప్పుడు రెగ్యులర్ అనుకోండి బ్లాక్ బోర్డ్స్తో యూజ్ చేస్తాం, ఎలైట్ అనుకో ఓన్లీ డిజిటల్స్తో, ఓన్లీ టచ్తో చేస్తాం కదండి డిజిటల్. అంత తర్వాత వాళ్ళకి యూనిఫామ్ కోడ్ వేరు, వీళ్ళకి కోడ్ వేరు. కొత్తగా పెట్టారండి, ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. కమ్యూనికేషన్స్ కూడా బాగుంటుందండి, అలాగా అంత ఏం లేదు. ఇంకోటి ఏంటంటే బస్సు కూడా మార్చేసారండి, వస్తుంది టైంకి వస్తుందో ఏమన్నా అబ్జర్వ్ చేశారండి, ఎప్పుడైనా కనిపించిందా? అంటే మరి మాకండి 8:20కే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయండి. 8:30 to 9 హ్యాండ్ రైటింగ్ సెక్షన్. మరి అది హ్యాండ్ రైటింగ్ క్లాసులు తీసుకున్నది లేదు తెలియదు. మరి ఇంకోటి కాకినాడ వెళ్ళడానికి ఒక గంటన్నర పడుతుంది హనుమాకి వెళ్దామంటే. ఇప్పుడు ఒక క్లాస్ మిస్ అయిపోవచ్చు కూడా. అయితే హ్యాండ్ రైటింగ్ క్లాస్ ఉండదండి, లేదంటే హ్యాండ్ రైటింగ్ అవసరం లేదు, మనకి 9 గంటలకైనా పడవచ్చు. కానీ మనకి 9 పిల్లల బర్త్డే ఉండదు. అదే అలా టైమింగ్స్ చెప్పి మళ్ళీ మీకు లేట్ అయ్యిందని చెప్పము. రిమైనింగ్ ఇప్పుడు 10th నుంచి 7 వరకు ఉంచేస్తారండి స్కూల్లో. హై స్కూల్ వాళ్ళు 6:30 వరకు 6 వరకు ఉంచేస్తారండి. ఎవరన్నా పేరెంట్స్ ఎక్కువసేపు ఉంచాలి, టైం వేస్ట్ అయిపోతుందో, గంట వచ్చేస్తుంది, మేము ట్యూషన్ పెట్టాము అని అన్నారని అండి ఎక్కువ పెట్టారు. ఎన్నాళ్ళు 4:10కే పంపించేస్తామండి పిల్లల్ని. 4:10కి పంపించేస్తే ఇంకేం చెప్తున్నారు, ట్యూషన్లు అంటున్నారు, అవి అంటున్నారు. అదేదో మీరు స్కూల్లో ఉంచి స్టడీ అవర్ పెట్టవచ్చు కదా అని ఫీడ్బ్యాక్ ఇచ్చారండి. పంపించేస్తాను, అందుకని వాళ్ళకి స్టడీ అవర్ ఒక ఎలాగైనా మిస్ అయిపోతుంది ఫస్ట్ స్టూడెంట్స్కి. అందుకని మేము